హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఈరోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం రాయన్ ఇప్పటికే కాలీవుడ్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది. రాయన్ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉందనే కారణంగా రాయన్ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రన్ టైం కూడా 2 hours 25 minutes ఉండడంతో చిత్ర యూనిట్ తెలిపింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లు తెలుస్తుంది. తన కెరియర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్నారు. సో తాజాగా కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది. శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకద్వయం సుజిత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 crore భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం. ఈ చిత్రం టైటిల్ను ఈ రోజు అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల రేపటికి వాయిదా వేశారు. రేపు మార్నింగ్ 11:16కు టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో తెలిపారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ను July 10న రిలీజ్ కానుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. పూర్తి పాట కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే గొప్ప రైటర్ అయిన సాహితీతో వర్క్ చేయడం చాలా గౌరవంగా వినయంగా ఉందని డైరెక్టర్ హరీష్ శంకర్ పేర్కొన్నారు. వీరిద్దరూ సాంగ్ కోసం వర్క్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో మంచి రెస్పాన్స్ వస్తుంది. వివేక్ కూచిపోట్ల సహనిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై ఈ మూవీ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోల సరసన ఆమె నటిస్తుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర మూవీలో త్రిష నటిస్తుంది. ఇక త్రిష నటించిన బృంద అనే తొలి వెబ్ సిరీస్పై మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. బృంద వెబ్ సిరీస్ను August 2 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. సూర్య, మనోజ్ వంగల డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ను ప్రముఖ OTT ప్లాట్ఫామ్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. హీరో కార్తీ నటించిన నా పేరు శివ సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వినోద్ కిషన్. తాజాగా ఆయన హీరోగా నటించిన పేకమేడలు సినిమా రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాను నీలగిరి మామిళ్ళ డైరెక్ట్ చేస్తూ రాకేష్ వరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే వినూత్నమైన ప్రమోషన్స్తో ఈ సినిమా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ అత్యంతంగా ఆకట్టుకునే కంటెంట్తో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆదిపర్వం షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాను సంజీవ్ మోగోటి డైరెక్ట్ చేస్తుండగా అన్విక ఆర్ట్స్, AI ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మాట్లాడుతూ, ఆదిపర్వం లాంటి భారీ చిత్రం ఇంత త్వరగా పూర్తి చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో వందలాది మంది కొత్త నటులు నటించారు. ఆ ప్రాజెక్టులో మంచులక్ష్మి గారు రావడంతో ప్రాజెక్ట్ స్వరూపమే మారిపోయింది అని ఆయన పేర్కొన్నారు.